చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మోసపూరితమైన మాటలను అధికారంలోకి వచ్చారు. అధికారం వచ్చి సంవత్సరం ఏడాది పూర్తయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలుపరచకపోవడం, ప్రజలకి అనేక ఇబ్బందులు కలగజేయడం, ఇటువంటి అనేక కారణాల మీద రాష్ట్ర ఏకైక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3వ తారీఖు 4వ తారీఖున వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు, పార్టీ పెద్దలు, ఈ ప్రాంత ప్రజలందరితో కూడా దీక్ష చేపడతా ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలు, మోసపూరిత మాటలు ఉన్నాయో, పెన్షన్లు కానీ, నియోజక వృత్తి కానీ, ప్రతి ఇంటికి ఉద్యోగం కానీ, ఇటువంటి అనేక కార్యక్రమాల మీద కూడా డ్వాక్రా రుణాల మాఫీ కానీ, రైతు రుణాల మాఫీ కానీ ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయకపోవడం, ఏడాది పాలన పూర్తయిన భాగంగా ప్రధాన ప్రతిపక్ష భాగంగా నిలదీసేదానికి ప్రజల తరపున ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు 2 రోజులు కూడా ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాకి వేలాది ప్రజలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కంట్రోల్ చేయడానికి కానీ, ప్రతిపక్ష నాయకుల రక్షణ కల్పించడానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు రక్షణ కల్పించకపోవడం అత్యంత దారుణమైన విషయం చెప్తా ఉన్నా. ఇవాళ చెప్పండి, తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా మేము నీతివంతమైన పాలన అందిస్తున్నామని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కుమ్మక్కైందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలకు సమాధానం ఏంటి? తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు, వినాయకులు. ఈరోజు ప్రజలు అమాయకులు చేసి ఎన్నో దగా చేసినటువంటి బాబుపై ఈరోజు మా నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దగా బాబుపై దండోరా అనే కార్యక్రమాన్ని పెట్టి సమరదీక్ష అనే కార్యక్రమం గుంటూరులో పెట్టారు. ఈ గుంటూరు గొగ్గోలు తెలుగుదేశంలో గుబులు పెరిగింది. ఈ రోజు ఈ సభతో వేలాది మంది ఈరోజు పెద్ద ఎత్తున తరలి రావడం, వేలాది మంది ఈరోజు బాబు చేస్తున్నటువంటి ఆగడాలని, వ్యతిరేక కార్యక్రమాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ దీక్ష రూపంలో తెలియజేస్తున్నాం. ఇది ప్రజల తాలూకా, ప్రజల్లో ఉన్నటువంటి ఆవేదన, ప్రజల తాలూకా ఆందోళన. అయ్యో ఇంత మనం మోసపోయామనే బాధని ఎలా వెలగెక్కడం కోసం ఈరోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నటువంటి దీక్షా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు ఇంత వేలాది మంది రావడమే అనూహ్యమైనటువంటి స్పందన. అంచేత ఈరోజు గుంటూరులో జరుగుతున్నటువంటి గుంటూరులో గొగ్గోలు తెలుగుదేశంలో గుబులు అనే కార్యక్రమాన్ని ఈరోజు ముందుకు వెళ్తుందంటే ఇంత పెద్ద ఎత్తున ఏంటంటే ఆయన మోసపూరితమైనటువంటి కార్యక్రమాలే ఈరోజు ప్రజల్లో దగా చేశారు. ప్రజలు దగా చేసేటంటే ప్రజల్ని అధికార రూపంలో ఈ విధంగా పగ తీర్చుకునే కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని అందుకని చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోనివ్వకూడదని ఉద్దేశంతో ప్రజల తరపున మేము ఈ రోజు దీక్ష పూనాం. టీడీపీ అధినేత చంద్రబాబు కానీ, మంత్రులు కానీ రేవంత్ రెడ్డి అంశం పైన రకరకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శించడం కరెక్ట్ కాదు, గవర్నర్ ఫిర్యాదు చేయడం హాస్యాస్పదం ఉంటుంది. అసలు ఆ వైఖరి పట్ల మీరేమంటారు? ఎట్టి పరిస్థితుల్లో A1 ఎక్యూజ్డ్ 1 కింద చంద్రబాబు నాయుడు ముద్దాయి. అక్కడ క్లియర్ విజువల్స్ కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డిని ఏంటంటే పావుగా వాడుకొని రేవంత్ రెడ్డికి డబ్బు పంపించి ప్రజలతో సొమ్ము, ఇక్కడ ఆంధ్రతాలకు సొమ్ము ఏమో అక్కడేమో తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఎమ్మెల్యేలు కొండం కోసం ఇక్కడ సొమ్ము తీసుకెళ్లి రేవంత్ ఏమో మధ్య రాయిబారిగా పెట్టి చేస్తున్నటువంటి కార్యక్రమం క్లియర్ తేటతలం అవుతుంది. అంచేత ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మోసగాడు, ఇలాంటి చీటరు, ఇలా ఇంత దొంగ కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని ముద్దాయిగా పెట్టవలసినటువంటి అవసరం వైఎస్ఆర్ పార్టీ అనడమే కాదు, యావత్ అన్ని పక్షాలు, అన్ని ప్రజలు కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటనే ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ పార్టీ చెందినటువంటి నాయకులు కానీ ప్రజల తరపు నుంచి చెప్తున్నాం. అంచేత ఈరోజు ఏంటంటే కేవలం మాటలతో చెప్తున్నారు తప్ప ఇంతవరకు కనీసం అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇక్కడ భూములు లాక్కునే కార్యక్రమంలో కానీ ఏమాత్రం మోట్లు ఇచ్చే కార్యక్రమం చేయలేదు. ఆయన కేవలం మాటల రూపంలో మోసపూరితమైన కార్యక్రమాలు చేస్తున్నారు. దాని రూపమే ఈరోజు జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు తాలూకా నిజస్వరూపం నిన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి ఘటన ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా కళ్ళు తెరిచే విధంగా ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు ప్రతి వేదిక మీద కూడా ఎక్కడన్నా మాట్లాడినప్పుడు ఏదో మహాత్మా గాంధీకి తమ్ముళ్ళలాగా, అన్నా హజారేకి ఈయనే పాఠాలు నేర్పించినట్టు మాట్లాడుతూ ఉంటాడు. నిన్నటికి నిన్న విజయవాడలో జరిగినటువంటి నవనిర్మాణ దీక్ష అని చెప్పి ఏదైతే పేరు చెప్పాడో ఆ చెప్పినటువంటి ప్రతిజ్ఞలో అవినీతి అనేటువంటి మాట పలకడానికి కూడా భయపడేటువంటి పరిస్థితిలో నిన్న చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈరోజు పీతల సుజాత గారి ఇంట్లో 10 లక్షల రూపాయలు స్వయాన ఒక తెల్ల సంచితో ఇంటి ముందు వాళ్ళ ఇంటి ఆవరణలో ఉన్నాయని చెప్పి ఈరోజు టీవీలో పేపర్లో చూస్తూ ఉన్నాం. క్లియర్గా తెలుగుదేశం పార్టీ అవినీతికి ట్రేడ్ మార్క్ అని చెప్పి ఈరోజు తెలిసిపోయింది. ఈరోజు ఇతర పార్టీల మీద, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద కానీ మాట్లాడేటువంటి హక్కు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సమరదీక్ష ఏదైతే ఉందో
కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారి పక్షాన, అన్ని వర్గాల పక్షాన, ఇటు రైతులు కానీ, ఇటు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల పక్షాన కానీ, డ్వాక్రా మహిళల పక్షాన కానీ, నిరుద్యోగ యువకుల పక్షాన కానీ నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటానికి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. తప్పకుండా ఈ దీక్ష విజయవంతం అవుతుంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా మెడలు వంచైనా సరే వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేంత వరకు మా తాలూకా పోరాటం ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా అన్ని వర్గాలు కూడా ఒకే సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేకపోగా ఈ రోజున గౌరవ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మంగళగిరి ప్రాంతంలో దీక్ష చేస్తున్నారంటే కనీసం ఆయన ప్రతిపక్ష నేతని ఆలోచన కూడా చేయకుండా ఈ రోజున ఒక్క పోలీసు కూడా ఈ ప్రాంతంలోకి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అనే రీతిలో ఇవాళ ఈ ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, పోలీసులు లేకపోయినా, అధికారులు లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, క్రమశిక్షణ కలిగినటువంటి సైనికులు ఈ రాష్ట్రంలో నీ పరిపాలనకి చరమగీతం పాడేందుకే మంగళగిరి వేదిక సమర శిక్షణ పునాదిగా సమర సంకారం పూరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం.